భగవాన్, నా పాటలు బాలు గారి చేత పాడించి నన్ను ఊరెళ్ళేటట్లు చేయి తండ్రి. మ్యూజిక్ డైరెక్టర్ ఎంఆర్ హనుమాన్ గారిని. నువ్వా? అవును, నేనే ఎంఆర్ హనుమాన్ని. అండి ఆ రోజు కోదండపాడి రికార్డింగ్ థియేటర్కి రమ్మన్నారా, వెళ్ళాను. 7 days డే అండ్ నైట్ తిండి చెప్పలు లేకుండా వెయిట్ చేశాను, కానీ మీరు రాలేదు. ఇదిగో అప్పటి నుంచి ఎక్కడ దొరుకుతారని అలా తిరుగుతున్నాను. ఇవాళ ఇప్పుడు ఇక్కడ దొరికారు సార్. మీరు ఈ రోజు నాకు మ్యూజిక్ డైరెక్షన్ ఛాన్స్ ఇస్తున్నారు. ఏంటి నువ్వే వీరప్పలాగా అన్ని ఫిక్స్ చేసుకుంటావు? అంటే మరి మన క్యారెక్టర్ అంతా. కాకపోతే వాడికి మీసాలు ఉన్నాయి, మనకి లేవు. సేమ్ పర్సనాలిటీ. అది సరే కానీ గురువు గారు, పాట అంటే నరాలు పొంగిపోతాయి. ఓ పొంగిపోక హార్ట్ అటాక్ వచ్చి పోతావు. ఆ పోతే పనిద్దరు. ఇంతకీ మనం మ్యూజిక్ సిట్టింగ్స్ ఎప్పుడు వేసుకుందాం? నువ్వు పోయాక. థ్యాంక్ యూ. నేను పోయాక? అయ్య బాబాయ్ ఎంత కూర్చోడు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. శిరీష, నువ్వు 2 నెలల నుంచి సైన్ చేయాల్సిన ఫైల్స్ చాలా ఉన్నాయి, నీ క్యాబిన్కి పంపిస్తాను. ఈ సంతకాలు వ్యాపారాలు నాకొద్దు సార్. చూడమ్మా, ఈ వ్యాపారంలో మన ఇద్దరం పార్ట్నర్స్ కాబట్టి అన్ని ఫైల్స్లోనూ మన ఇద్దరి సంతకాలు ఉండాలి. జీవితంలో ఒడిదుడుకులు సహజం, అన్ని కాలక్రమేణా సర్దుకుంటాయి. అసలు ఆ జ్ఞాపకాలన్నీ నీకు రాకూడదని నేను ఆఫీసుకు తీసుకొచ్చాను. చిరప్ కమన్, పదా పదా. ఇంత పెద్ద కంపెనీలో సగం వాటా నాదా. అమ్మితే ఎంత వస్తుందో. నేను నాజర్ని. నాజర్, నేను ఆడియో కంపెనీకి వచ్చాను. ఈ ఆఫీస్ సెటప్ చూస్తుంటే దీని ఆస్తి కోట్లలో ఉండేలా ఉంది. కరెక్ట్ గా సెట్ చేస్తే మనం సెటిల్ అయిపోతాం. ఇక్కడికి ఎందుకు వచ్చావు? నీకు సారీ చెప్దామని. సారీ? నీలాంటి వాళ్ళు సారీ చెప్పినట్టే చెప్పి శారీతో గొంతు కూరేసి చంపేస్తారు. శిరీష, ఐఎమ్ రియల్లీ సారీ. పూజ నారాయణ నువ్వే అనుకో. సంజయ్ నాకు అనవసరం. ఇంకెప్పుడు నాతో మాట్లాడడానికి ట్రై చేయదు. గెట్ లాస్ట్. శిరీష, అబ్బా, సైలెన్స్ ఇస్ ద క్లైమాక్స్ ఆఫ్ ద సౌండ్. అంతా ఇలా సైలెన్స్ గా ఉంటేలా? తప్పు చేయని వాడు మనిషి కాదు, దేవుడైపోతాడు. విజయ్ తన గురించి ఆలోచించలేదనే బాధ శిరీష్ని ఇంకా వెంటాడుతూనే ఉంది. నిజం తెలిసిపోయింది కదా, శిరీష ఇంకా ఆ సంఘటననే తెలుసుకుంటుంటే ఎలా? ప్రేమించుకున్నారు, నాకు చెయ్యిచ్చి పెళ్లి చేసుకున్నారు. అసలు బాధపడాల్సింది నేను. జరిగిన దాని గురించి అందరూ సిటీ కేబుల్ న్యూస్ లా చదువుతున్నారు. ఇక చాలు, ఆపండి. వీళ్ళిద్దరిని ఎలా కలపాలి అది ఆలోచించండి ముందు. వాళ్ళిద్దరిని ఒక గదిలోకి పంపితే, పిల్లి ఎలుకని గదిలో పెడితే, అమ్మో ఆ సీన్ అసలు చూడలేం. మరేం చేయాలో చెప్పండి. ఆడదానికి ఆడదే శత్రువు అంటారు. మన శృతిని విజయ్ మీద వదిలితే? ఓ అమ్మ తాతో, మీ 75% తెల్ల వెంట్రుకల్లో ఇంత ఇంటెలిజెన్స్ ఉందా? కరెక్టే. తన కళ్ళ ముందే మొగుడు పరాయి ఆడదాంతో తిరుగుతుంటే ఏ పెళ్ళమైనా సహించదు. అమ్మా శృతి, నువ్వు ఆ రూట్లో ట్రై చేయి. తాతయ్య, వీళ్ళందరినీ ఎవరు లోపలికి రానిచ్చారు? ఎవరు రానిస్తారమ్మా, తనే వచ్చాడు. పైగా ఇది నా పెళ్ళాం ఇల్లు అని నాతో గొడవ పెట్టుకుంటున్నాడు. హంతకులకి ఇంట్లో ప్రవేశం లేదని చెప్పండి. శిరీష, ఏంటి బాబా, ఆవిడంత విసురుగా కసురుకుని వెళ్ళిపోతుంటే నువ్వు తన చుట్టూ తిరుగుతావేంటి? పైగా నువ్వు మగాడివి, నీకేంటి? పెళ్ళం లేకపోతేనే మల్లెపూ లాంటి మరదల పిల్ల నేనున్నానుగా. రా బాబా, రా. కుమారి పూజ అనబడే ఈ ముద్దాయి మీద ప్రాసిక్యూషన్ ఫైల్ చేసిన హత్యానేరం తాలూకు వివరాలు పరిశీలించిన మీదట 1995 సంవత్సరం నవంబర్ 24వ తారీఖున ఏసీపీ రమేష్ మరణానికి కారణమని కోర్టు నమ్ముతూ ఈ ముద్దాయిని ఐపీసీ 302 సెక్షన్ ప్రకారం చనిపోయేంత వరకు ఉరి తీయవలసిందిగా ఆదేశించడమైనది. తాతయ్య, ఈ శిక్ష నాకు కాదు, నిజాన్ని, ప్రేమని, మమకారాన్ని గుర్తుపట్టలేని మీ అందరికీ. రూపాన్ని బట్టి ఏది విషనాగో ఏది దేవతా సర్పమో తెలుసుకోలేం. అయినా దాంతో మాట్లాడి
రండి తాతయ్య. పోస్ట్ సైన్ చేయండి సార్. థ్యాంక్ యూ సార్. డైవర్స్ పేపర్. ఏమిటిది? నాకు విడాకులు ఇస్తావా? నోటీస్ అందిందిగా, అందబట్టే వచ్చాను. శిరీష, ఫర్గెట్ ది పాస్ట్. నేను చేసిన తప్పును ఒప్పుకుంటున్నాగా, మళ్ళీ ఈ డైవర్స్ పేపర్లు ఏంటి? చూడు, కసాయి వాడి చేతిలో కత్తికి చంపడం తప్ప బతికించడం తెలీదు. ఇంకెప్పుడు నా ఇంటికి రావద్దు. చూడమ్మా శిరీష, జరిగిన దానికి క్షమాపణ చెబుతున్నాడుగా. చూడు తాతయ్య, కృష్ణ రామ అంటూ ఓ మూల పడుండు, అంతేగాని నా పర్సనల్ విషయాల్లో జోక్యం చేసుకోకో. యా! దానికి ఉరి మన చేతికి సిరి ఒకేసారి. 1 వీక్ లోపు ప్రాపర్టీ మొత్తం డిస్పోజ్ చేసి క్యాష్ కింద మార్చేస్తాను. తర్వాత నువ్వు నేను అమెరికా. లే అమెరికా అయితే పాస్పోర్ట్ వీసాలన్నీ ఎత్తినెప్పెక్కు ఉంటది. గల్ఫ్ కంట్రీస్ అయితే బెటర్. మన రూట్లో వెళ్ళిపోవచ్చు. ఓకే ఓకే ఓకే, నువ్వెక్కడికంటే అక్కడికి. మేక్ ది అరేంజ్మెంట్స్. టికెట్ల సంగతి నేను చూసుకుంటా. మే ఐ కమ్ ఇన్? కమ్ ఇన్. టేక్ యువర్ సీట్. మిస్టర్ రాజు, నా షేర్ సర్టిఫికేట్స్, పార్ట్నర్షిప్ డీడ్ అన్ని తీసుకుని నా క్యాబిన్ లోకి రండి. క్విక్. ఓకే మేడం. సెకండ్ బ్యాచ్ 1,00,000 క్యాసెట్లు వేస్తున్నామయ్యా. రేపే డెలివరీ ఇస్తాను. నో ప్రాబ్లం. ఉంటాను. ఎక్స్క్యూజ్ మీ సార్. సార్, ఎస్. శిరీష్ గారు తన షేర్ సర్టిఫికేట్ తీసుకోమంటున్నారండి. ఎందుకు? రవిరాజ్ గారికి చూపించడానికి. థ్యాంక్ యూ శిరీష. నీకు ఆఫీసులో ఏం పని? నేను ఎవరు రమ్మన్నారు ఇక్కడికి? నేనే రమ్మన్నాను. శిరీష వీడు. నాకు తెలుసు, పైరసీ కింగ్. ఇతనికే నా ఆఫర్స్ ఇస్తున్నాను. వీడికి నీ షేర్స్ అమ్ముతున్నావా? ఏ, నీకేమైనా అబ్జెక్షనా? అది కాదమ్మా, వీడు మన క్యాసెట్స్ పైరసీ చేస్తుంటే పోలీసులకు పెట్టించావు. అవన్నీ నాకు అనవసరం. అతని ఆఫర్ నాకు నచ్చింది. అది కాదమ్మా. చూడండి, నేను మీ చేతిలో మైకును కాను, ఎటు కావాలంటే అటు చెప్పడానికి. ఐ గాట్ మై ఓన్ డిసిషన్. దయచేసి నా విషయంలో జోక్యం చేసుకోకుండా ఉంటే మీ గౌరవం నిలబడుతుంది. ఐమ్ సారీ. సంసారం అన్నాక గొడవలు రావటం సహజం, కానీ విడాకులంటూ రోడ్డుకెక్కటం మంచిది కాదమ్మా. ఓ, కొడుకు చేసిన తప్పుకి క్షమించి కాపురం చేయమని ఈ రూట్లో ఎదురొచ్చారన్నమాట. గుడ్. శిరీష, విడాకులు ఇచ్చి బంగారం లాంటి నీ భర్తను దూరం చేసుకోకు. ఈ ఎక్స్ట్రాలే నాకు ఇష్టం ఉండవు. ఏ పెళ్ళామైనా ప్రేమను పెంచే మొగుడుతో కాపురం చేయాలనుకుంటుంది, కానీ ప్రాణాలు తీసే మీ కొడుకు లాంటి వాడితో కాదు. జరిగిన దానికి బావ చాలా బాధపడుతున్నాడు. అక్క అక్క, ఈ లింకులు నాతో పెట్టుకోవద్దు. శిరీష, కాస్త ప్రశాంతంగా ఆలోచించమ్మా. మీకు తెలుగు వచ్చుగా? నేను తెలుగులోనే చెప్తున్నాను. వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, లేకపోతే మీరంతా కలిసి నన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నారని పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. ఎక్కడికి బాబు? ఒకసారి శిరీష్తో మాట్లాడాలి. వద్దు బాబు, మాకు జరిగిన అవమానం చాలు. పద. లేదమ్మా, శిరీష్తో ఆఖరిసారిగా మాట్లాడొస్తాను. నా ఇంటికి రావద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాలి? ఐ సే యు గెట్ అవుట్. శిరీష, నన్ను అర్థం చేసుకో. నువ్వు లేకుండా నేను బ్రతకలేను. పావని తెలిసి కూడా పక్కలో పడుకోబెట్టుకుని కాటేయించుకుంటారా? ఐ హేట్ యు. పెళ్లి ఇక్కడి నుంచి. శిరీష, ప్లీజ్, నేను చెప్పేది విను. ఇంకెప్పుడు నా మీద చేయవేకో. పావులు తేళ్లు పాకుతున్నంత అసహ్యంగా ఉంది. ఇదే నీ నిర్ణయమా?
అవును అవును అవును. సరే, నా స్పర్శ నీకంత అసహ్యాన్ని కలిగిస్తున్నప్పుడు, నేనంటే నీకు ఇష్టం లేనప్పుడు, మన ప్రేమ గుర్తుగా నువ్వు నా మెళ్ళో వేసిన ఈ చైన్ మాత్రం నా దగ్గర ఎందుకు? బాధపడుతున్నావా బావా? అవును, అది నన్ను తిట్టినందుకు కాదు, దేవతలాంటి శిరీషను జైలుకు పంపించినందుకు. ఏంటి బావ నువ్వు అనేది? అది నాకు గిఫ్ట్ గా ఇచ్చిందని అబద్ధమాడి చైన్ తీసుకోమన్నాను. చైన్ తీసుకుంది. 100% ఇది శిరీష కాదు, నా అన్నను చంపిన పూజ. శిరీష, శిరీష, పూజ. నేను పూజనని, క్రిమినల్నని, హంతకురాలనని మీరేగా ముద్రేసి పోలీసులకు పట్టించారు. మళ్ళీ కొత్త నాటకం ఏమిటి? ఎప్పుడు ఉరి తీస్తారో తెలుసుకుందామని వచ్చారా? శిరీష, చూడండి, మీరు ప్రేమించారనగానే పిచ్చిగా నమ్మాను. మీ రూపం చూసి, మీ మాట చూసి, మీ అభిమానం చూసి, మీది నటన కాదు, నా కోసం నిజంగా ప్రాణం తీసుకుంటారని భ్రమించి మిమ్మల్ని నమ్మాను, పెళ్లి చేసుకున్నాను. కానీ కాళ్ల పారాణి ఆరక ముందే మొదటి రాత్రి ముచ్చట్లు తీరకుండానే నన్ను చంపడానికి ప్రయత్నించారు. శిరీష, నేను చెప్పేది విను. ఇంకో 24 గంటల్లో నన్ను ఉరి తీస్తారా? నా చివరి కోరిక నా శవాన్ని గౌరవనీయులైన విజయ్ గారికి చూపకుండా మా తాతయ్యకి అందజేయాలని నా కోరిక. శిరీష, నాకు నీ ముందు నిలబడే అర్హత కానీ, నిన్ను క్షమించమని అడిగే అవకాశం కానీ నాకు లేదు. నేను చేసిన తప్పుకి క్షమాపణ ఉండదు. నా ప్రాణానికి ప్రాణమైన నా అన్నయ్య చావు నన్ను ఇలా చేయించింది. నా అన్నయ్యని చంపిన పూజ నువ్వు ఒకేలా ఉండడం వల్ల ఈ పొరపాటు జరిగింది. జరిగింది తప్పు అని తెలుసుకునేలోగా నీకు శిక్ష పడింది. నువ్వే పాపం చేయకుండా శిక్ష అనుభవిస్తున్నావు. నిన్నెలాగైనా కాపాడుకుంటాను. అది జరగని క్షణం నేను ఈ భూమి మీద ఉండను.